మేడం జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకొని ఓటేయడానికెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకొనొచ్చారు. సో, వైసీపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే, మాకు మద్దతుగా బ్లూ షర్ట్ వేసుకొని ఓటేయడానికొచ్చారని చెప్పి వాళ్ళలా ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి కొంచెం దూరంగానే ఉంటున్నారు కొంతకాలంగా. సో, దీన్ని మనం ఎలా చూడొచ్చంటారు? వాళ్ళు ఊరికనే అలా ప్రచారం చేసుకుంటున్నారా? ఏదో బ్లూ షర్ట్ నార్మల్‌గా వేసుకొచ్చినందుకు. లేదా నిజంగానే ఏమైనా విభేదాలున్నాయా టీడీపీ తోటి జూనియర్ ఎన్టీఆర్‌కి? దీన్నెలా చూడొచ్చు మనం? ఇప్పుడు ఒకటండి, ఇంకిలా అయితే మనుషులకి వాళ్ళకి ఇష్టమైన రంగులు వేసుకునే స్వేచ్ఛ కూడా ఉండదు. ఈ ప్రపంచంలో ఒక్క రెడ్ కలర్ తప్పితే కష్టపడి ఒక పార్టీగా, ఒక సమూహంగా సంపాదించుకున్నది ఇంకే కలరు లేదు. రెడ్ కలర్ మాత్రం కార్మికులు వాళ్ళ రక్తాన్ని చిందించి ఎర్ర జెండాను తెచ్చుకున్నారు. కమ్యూనిస్టులకు మాత్రమే సొంతం ఎర్ర జెండా, ఎర్ర రంగు. ఆ జెండాను సంపాదించుకున్నారు కాబట్టి ఆ రంగు వాళ్ళకి సొంతం. అంతేగాని ఇక ప్రపంచంలో ఏ పార్టీ కానీ ఎవ్వరు కానీ ఈ రంగు నాది అని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అంత సంపాదించుకున్న వాళ్ళు కూడా పూర్తిగా క్లెయిమ్ చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఎర్ర షర్ట్ వేసుకుంటారు, ఎర్ర డ్రెస్ వేసుకుంటారు, నేను రెడ్ చీర కట్టుకుంటా, కాదనగలరా? వాళ్ళు రెడ్ షర్ట్ వేసుకుంటారు, కాదనగలరా? కమ్యూనిస్టులు వచ్చి అడుగుతారా ఇది మా జెండా రంగు వదిలి అని? అనలేరు కదా. అందుకని ఏంటంటే ఈ మిగతా రంగులు ఉన్నాయి చూసారా, బ్లూ కలరు, బ్లాక్ కలరు, అలాగే వైట్ కలరు, ఇంకొకటి ఎల్లో కలరు, ఇలా రకరకాల పార్టీలకి పింక్ కలరు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా ఎవరికి వాళ్ళు తలా ఒక రంగు తీసేసుకుంటే అసలు ఏ పార్టీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఏ రంగు తీసుకోవాలి చెప్పండి. అందుకని ఆయన బ్లూ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి అది వైసీపీకి లాభం అని వైసీపీ వాళ్ళు అనుకుంటే ఈ డామిట్ కథ అడ్డం తిరిగే పనులు జరిగేది. ఇప్పుడు పోయినసారి కూడా ఇట్లాగే కుమారి ఆంటీ గురించి నాకు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు వచ్చింది అని ఆవిడ చెప్పగానే మా స్టార్ క్యాంపెయినర్ ఈవిడే అని చెప్పి ప్రచారం చేసుకొని ఆవిడది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కదా అని ఆమె టెంట్ తీసేస్తే ఆమె మా పార్టీ అని చెప్పింది కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి తీసేయించాడు అని ఒక పెద్ద పుకారు వచ్చింది. ఈ పుకారు వచ్చేసరికి ఏమైపోతుందంటే ఇలాంటి పుకార్ల వల్ల, ఇలాంటి ట్వీట్ల వల్ల సాక్షాత్తు రేవంత్ రెడ్డి నేను అసలు అలా చేయలేదు, నాకు దానికి సంబంధమే లేదు, కావాలంటే నేను అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాను అన్నాడు. అది ఎంత తప్పు స్టేట్మెంట్ అంటే నాలాంటి వాళ్ళకి అసలు అక్కడ ఒక కార్నర్ ప్లేస్లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో ఆవిడ ట్రాఫిక్ ఏమైపోతుంది అని చూసుకోకుండా ఆమె బిజినెస్ కోసం అక్కడుంటే బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఆమె అక్కడ టెంట్ వేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. ఆవిడ వ్యాపారమే కదా చేసుకుంటున్నారు, చిన్నదో పెద్దదో వ్యాపారమే కదా. అంటే ఆవిడ సొంత లాభమే కదా, అదేం ప్రజాసేవ కాదు కదా. మరి అలాంటప్పుడు ఒక వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను భోజనం చేస్తాను అని రేవంత్ రెడ్డి అనడం అంటే ఇప్పుడు మనం ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల సంబంధిత అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఎలా బోల్తా పడతారో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే మన ట్వీట్లు ఎంత దారుణాలు చేస్తున్నాయంటే ఒక్కొక్కసారి అనవసరంగా. సందర్భంలో చాలా మంది నిరుద్యోగులు వచ్చి తన కాళ్ళు పట్టుకోవడం, ఒక పేపర్ ఇచ్చి ఇట్లా రేవంత్ రెడ్డితో మాట్లాడండి అని చెప్పడం చాలా ఇదంతా ఏంటంటే ఎవరో జ్వాలను వెలిగించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లు ఉంటాయి ఇట్లాంటి. అంటే ఇక ఆ తర్వాత చాలా ట్రాఫిక్ వాళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అక్కడ కార్నర్లో ఉంది, ఒక పక్కన ఐటీసీ కోహినూరు హోటల్ ఉంది, ఓ పక్కన దుర్గం చెరువు మీద నుంచి వచ్చే ట్రాఫిక్ మళ్ళీ ఈ లెఫ్ట్కి తిరుగుతుంది. ఈ ట్రాఫిక్ లెఫ్ట్ తిరిగి బయోడైవర్సిటీ దగ్గరికి వెళ్ళటానికి ఇది లింక్ రోడ్డు, ఈ రోడ్లో ఇలా చేస్తే కష్టం అని చెప్పి అధిక ట్రాఫిక్ వాళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఈ మొత్తానికి ఉన్న ఇంకొక రీజన్ ఏంటి అంటే అది ప్రభుత్వం ఎంతవరకు పాటించిందో తెలియదు. కానీ నాబోటి వాళ్ళు ఏం చెప్పారు అంటే అసలు మీరు ఏదైనా ఒక ఖాళీ ప్రదేశాన్ని ఎంచుకుని ఇలా స్ట్రీట్ ఫుడ్ అమ్ముకోవటానికి ప్రతి ఏరియాలోనూ ఒక 3 కిలోమీటర్లకి 4 కిలోమీటర్లకి డిస్టెన్స్లో ఒక చిన్నపాటితో పెద్దపాటితో ఒక స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో
అంటే ఇది పెద్ద పెద్ద నగరాల్లో చేస్తారు ఇట్లాగే. అక్కడనే వాళ్ళు ఫుడ్ అమ్ముకోవాలి. ఈ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు వెళ్తారు అక్కడికి. 1 కిలోమీటరు వెళ్ళడం ఏం పెద్ద కష్టం కాదు. అక్కడ ఫుడ్ చౌకగా దొరుకుతుంది అంటే వెళ్తారు. వెళ్ళి అక్కడ తింటారు. దానివల్ల ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. అలా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పేవ్మెంట్ల మీద తోపుడు బండ్లు పెట్టుకొని ట్రాఫిక్ ఇబ్బంది కలగటం వల్ల పాదచారులకి పేవ్మెంట్ లేకుండా అయిపోయిన పరిస్థితి వస్తుంది. అసలు పేవ్మెంట్లు అనేవి పాదచారుల హక్కు. అది ఈ పాదచారుల హక్కుని ఈ వ్యాపారస్తులు ఆక్రమించడం ఎంతవరకు కరెక్టు? అంటే ఇప్పుడు మనము డీటెయిల్డ్గా ఒక వ్యవహారంలోకి వెళ్ళినప్పుడు మనకి ఇట్లాంటివన్నీ అర్థం అవుతాయి. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? కుమార్ ఆంటీ వల్ల వచ్చింది కదా. అయితే ఈ కుమారి ఆంటీ ఇప్పుడు మొన్న అడు తిరిగి ఇటు తిరిగి గుడివాడలో నానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. మరి ఇప్పుడు ఏమైపోయింది అబ్బా? చాలా నానా బూతులు తిడుతున్నారు ఇప్పుడు. ఎవరైతే పొగిడారో ఇప్పుడు తిట్టడం మొదలు. అంటే మీ ప్రయోజనాలు మాత్రమే మీరు చూసుకుంటాను అంటే ఇలాగే ఉంటది. అసలు ఆ రోజు మీరు మా స్టార్ క్యాంపెయినర్ అని చెప్పిన ఆవిడ మీ వ్యతిరేక శిబిరంలోకి వెళ్ళి ప్రచారం చేయటం మొదలెట్టింది. అందుకే ఇలాంటి వేషాలు, కోతి మాటలు మాట్లాడడం మానేయాలి. మా కోసమే ఆయన బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు. ఆయనకు ఆ రోజు అలమారా తీస్తే బ్లూ షర్ట్ కనిపించుంటుంది, వేసుకోవాలనిపించుంటుంది, వేసుకున్నాడు. నేను వైసీపీ అభిమానిని, వైసీపీ పార్టీ అభిమానిని, అందుకే బ్లూ షర్ట్ వేసుకొచ్చాను, మీరందరూ కూడా వెయ్యండి అని ఆయన ఏమైనా చెప్పాడా? చెప్పలేదు కదా. మీరు ఊహించుకుని మీ తెలివితేటలకి మీ సోషల్ మీడియా టీమ్స్ ఇచ్చే ఇన్పుట్స్ని ఆధారంగా చేసుకొని మీరు పెట్టే ట్వీట్ల వల్ల ఇంత దారుణాలు జరుగుతాయి. ఇప్పుడు కుమార్ ఆంటీ విషయంలో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కూడా బొక్కబార్ల పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం అడిగాం ఈ మాట, ఏంటి బాబు పేమెంట్లు పాదచారుల హక్కు, పేమెంట్ల మీద బిజినెస్లు చేసుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి భోజనం చేస్తావా? ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని అని చెప్పి అడిగితే ఆయన ఏం చెప్తాడు? సమాధానం చెప్పండి. మేమైతే ప్రశ్నించాం. అక్కండి ఇప్పుడు మీరు నడుస్తూ ఉంటారు, బస్సులు, స్కూటర్లు, కార్లు వెళ్తూ ఉంటాయి. మీరు వాటి మధ్యలోంచి మీరు నడవగలుగుతారా? మీకు పేమెంట్ పెట్టింది ఎందుకు? పేమెంట్లకి ఎంత ఖర్చు అవుతుంది? మనకి పేమెంట్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇలా అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం వాళ్ళు ఎందుకు ఇస్తారండి? వాళ్ళు ఆ రోజు ఆ క్షణానికి ఇలా కాదు మొర్రో అని చెప్పుకోవటానికి ఆయన వివరణ ఇవ్వడానికి ఆయనకి టైం సరిపోయింది. ఇంకా ఇట్లాంటి వాటికి ఇప్పుడు మాకు వివరణ ఇస్తే ఏం జరుగుద్ది? చెయ్యాలి పని. అంటే ఒక మార్కెట్ ఏర్పాటు చేయాలి, ఒక ప్లేస్ని క్రియేట్ చేయాలి. కాకపోతే దానికి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇవ్వాలి. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని ఉంది మనకి. ఈ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఒక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలి, ఒక లైసెన్స్ ఇవ్వాలి. ఆ లైసెన్స్ ఉంటే వీళ్ళు కొంత గవర్నమెంట్కి పే చెయ్యాలి. ఆ గవర్నమెంట్కి పే చేసినందుకు గాను వీళ్ళకి కొన్ని సౌకర్యాలు ఇవ్వాలి. నీళ్లు, నీడ, అవసరమైతే ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఇవ్వాలి. మరి అవన్నీ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు మీ చావు మీరు చావండి అని చెప్పి ఈ ప్రభుత్వాలు కూడా గాలికి వదిలేస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్వీటు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈయన బ్లూ షర్ట్ గురించి చంకలు గుద్దుకున్నారనుకోండి, దానంత అవివేకం ఇంకొకటి లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.